ఏపీలో పెట్టుబడుల జోరు పెంచడానికి వెంటనే అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనలో వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్, రహదారులు, నీరు వంటి మౌలిక సదుపాయాలను త్వరితగతిన సమకూర్చాలి అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడులు మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరిశ్రమలు పెడతామంటూ గత ప్రభుత్వంలో భూములు పొంది ఇప్పటికీ ఉత్పత్తులు చేపట్టిన పరిశ్రమలకు అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడడం అధికారుల బాధ్యత. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధా కాకుండా తక్షణం ఆమోదం తెలియచేయాలి. ఇక క్షేత్రస్థాయిలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అనుమతులు త్వరితగతిన వచ్చేలా శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వం ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలి. గత పాలకుల పరిశ్రమలకు భూములు కేటాయించినా ఇప్పటికీ ఉత్పత్తులు ప్రారంభం కాని పరిశ్రమల సమాచారం ఇవ్వండి. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సును విజయవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్, వివిధ శాఖల మంత్రులు ఆయా జిల్లాలో పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. ఇటీవల తాను జరిపిన విదేశీ పర్యటనలో వివిధ సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించానని చెప్పారు. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని ప్రత్యేకంగా కోరానని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాల పారిశ్రామికవేత్తలు సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, భరత్ నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలి అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ 2.0 అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వామిత్వ పథకాలపై ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నిధులతో పల్లె పండుగ 2.0 ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ పల్లె పండుగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలి అని స్పష్టం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారుల అన్నిటినీ GRRMS-కు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలి అన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని రహదారులకు మెరుగుపరుచుకునే ఈ సాంకేతికగా ఉండాలి అని చెప్పారు. ఇక దీన్ని త్వరితగతిన అభివృద్ధి చేయాలని 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం కావాలి అని స్పష్టం చేశారు. అడవి తల్లి బాటను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ఈ సిస్టమ్కు అనుసంధానం చేయాలని పవన్ సూచించారు. ఇక గిరిజన గ్రామాల్లో చేపట్టిన అడవి తల్లిబాట పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనబడడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పక్కా ప్రణాళికతో అన్నిటినీ అధిగమించాలి. మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలి అన్న సంకల్పంతో పనులు ప్రారంభించాం. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతి రానున్నారు. ఉదయం 8 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. రేణిగుంట మండలంలోని మామండూరు ఎకో టూరిజం పార్కు సందర్శిస్తారు. సుమారు 2 గంటల పాటు అక్కడే గడుపుతారు. దట్టమైన అటవీ ప్రాంతంలో జలపాతంతో కూడిన మామండూరు ఎకో టూరిజం పార్క్ అభివృద్ధిపై సంబంధిత శాఖ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పవన్ తిరుపతి చేరుకొని మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలిస్తారు. అనంతరం తిరుపతి కలెక్టరేట్ చేరుకొని అధికారులతో సమావేశమవుతారు. మొక్కల పెంపకం మొదలుకొని ఎకో టూరిజం అభివృద్ధి, ఏనుగుల సమస్య, ఎర్రచందనం అక్రమ రవాణా, అభయారణ్యాల పరిధిలోనూ అలాగే సముద్ర పులికాట్ తీర ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుగా ఉన్న అటవీ శాఖ ఆంక్షలు, ఐటీ అంశాలపై సమావేశంలో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. మద్యం విక్రయాలు, షాపులు, బార్లలో నిల్వతో సహా వినియోగదారులు కొనుగోలు చేసే సీసాల వరకు ప్రభుత్వం పక్కాగా వ్యవహరించనుంది. ప్రతి దశలోనూ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించింది.
ప్రస్తుత విధానంలో మద్యం షాపులు, బార్లు ప్రభుత్వం నుంచి ఎంత మేరకు కొనుగోలు చేస్తున్నాయి అన్న వివరాలను మాత్రమే తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత వినియోగదారులకు ఎంత విక్రయించారు, షాపులు, బార్లలో ఎంత స్టాక్ మిగిలింది అనే వివరాలు ప్రభుత్వానికి తెలియడం లేదు. దీనివల్ల నకిలీ మద్యంతో సహా అక్రమ విక్రయాలను గుర్తించడం సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి కొత్త విధానం తీసుకురానున్నారు. దీని ద్వారా వినియోగదారులకు ఎంత మద్యం అమ్మారు, షాపులు మూసేసే సమయానికి ఎంత సరుకు నిల్వ ఉంది అనే వివరాలను కూడా రియల్ టైంలో తెలుసుకునేలా ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు వశిష్ఠ అనే సంస్థ ఎక్సైజ్కు ఆన్లైన్ సేవలు అందించింది. ఆ సంస్థ కాల పరిమితి ముగియడంతో ట్రాక్ అండ్ ట్రేస్ను పూర్తిగా అప్డేట్ చేసి సేవలు అందించేందుకు సంస్థలను ఆహ్వానించింది. ఇక దీనిలో భాగంగా ఇకపై వినియోగదారుడి వరకు అమ్మకాలను ట్రాకింగ్ చేసే విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే వినియోగదారుల సమాచారం తప్పనిసరిగా తీసుకోవాలా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మద్యం కొనుగోలుదారులు వారి వివరాలను ఇచ్చే అవకాశం తక్కువ కాబట్టి వ్యక్తిగత వివరాల సేకరణ ఆప్షనల్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కనీసం ఫోన్ నెంబర్ అయినా తీసుకోవాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే ఇటీవల తీసుకొచ్చిన ఎక్సైజ్ సురక్ష యాప్లో సీసాలను స్కాన్ చేసే వారి వివరాలు వచ్చేలా యాప్ను రూపొందించారు. స్కాన్ చేసి నకిలీ మద్యం అని ఎవరైనా అని ప్రచారం చేస్తే అది నిజమా కాదా అనేది ఎక్సైజ్కు తెలిసిపోతుంది. నిజంగానే సీసాలు స్కాన్ కాలేదా అనే వివరాలు కూడా అధికారులకు తెలియనున్నాయి. అక్రమ ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం ప్రత్యక్ష హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలి అంటూ ప్రధాన నిందితుడు ఏపీ మాజీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని తెలిపారు. యూరప్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత నవంబర్ 14 లోపు ప్రత్యక్షంగా తమ ఎదుట హాజరు కావాలని ఇటీవల సిబిఐ కోర్టు జగన్కు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తప్పనిసరి అనుకుంటే స్వయంగా వస్తానని పేర్కొన్నారు. తాను స్వయంగా వస్తే భద్రతా ఏర్పాట్లు భారంగా మారతాయని తెలియజేశారు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. డబ్బుల కోసం పిల్లల చదువులతో చెలగాటమాడితే కఠినంగా వ్యవహరిస్తాము అంటూ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అడిగిన అనుమతులు ఇవ్వనందుకు ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా అంటూ నిలదీశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి అంటూ కాలేజీ యాజమాన్యాలు చేపట్టిన బంద్పై ఆయన స్పందించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి గత ప్రభుత్వం చేపట్టిన సమస్య అని చెప్పారు. 2014 నుంచి ఇప్పటిదాకా ఈ పథకం కింద చదువుకున్న విద్యార్థులు ఎవరెవరికి బకాయి ఉంది అన్న దానిపై సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేద్దాము అని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఫీజు రియంబర్స్మెంట్ పైన 2014-15 సంవత్సరంలో కేసీఆర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసి నివేదిక ఇచ్చిందని, ఆ నివేదిక పైన చర్యలు తీసుకుందామని ప్రతిపాదించారు. కాలేజీల యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నారనే కానీ సేవ చేయట్లేదని చెప్పారు. వారు రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేస్తేనో అధికారులను తిడితేనో ఫీజు రియంబర్స్మెంట్ రాదు అని అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పదవీ విరమణ ప్రయోజనాలను కూడా విడతల వారీగా ఇస్తున్నామని గుర్తు చేశారు. కాలేజీలను బంద్ పెడితే విద్యార్థులకు చదువు దూరమవుతుందని, వారి జీవితాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. విడతల వారీగా ఫీజులు చెల్లించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. మొదట తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ బకాయిలు ఇస్తామని తెలిపారు. కేసీఆర్ పెట్టిన బకాయిలు అడగొద్దని స్పష్టం చేశారు. మీరు కాలేజీలు బంద్ పెడితే పిల్లలను కాలేజీల వైపుకు తిప్పడం మాకు తెలుసు. వారిని వెనక్కి తిప్పితే ఏమవుతుందో తెలుసు. ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఆ ప్రయత్నం చేయట్లేదు అన్నారు. పిల్లల చదువులకు ఆటంకం కలిగితే కాలేజీ యాజమాన్యాలపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలేజీల పరిశీలనకే రానివ్వబోమంటే యాజమాన్యాలు ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నట్లని అడిగారు. బంద్ పెడతామంటే ఇంకా చర్చించడానికి ఏముంటుంది అన్నారు. ఎవరెవరు క్యాంపస్లు అడిగారో తన దగ్గర జాబితా ఉంది అని, అవి ఇవ్వనందుకు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్ పాలిట బ్యాడ్ బ్రదర్స్ గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో రైల్, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని ఈ బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు, బ్యాడ్ బ్రదర్స్ తో ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధి చేసిందంటే ప్రశ్నించారు. ఇక 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కొత్తగా కట్టినవి సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం మాత్రమేనని అన్నారు. సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్లతో నిరుద్యోగులకు కొత్తగా ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని, కాళేశ్వరం ప్రాజెక్టుతో అదనంగా 1 ఎకరాకైనా నీరందించారా అని ప్రశ్నించారు.
శుక్రవారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఐటీఐఆర్ను మంజూరు చేస్తే మోదీ, కేసీఆర్ దాన్ని రద్దు చేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పోగొట్టారని ఆరోపించారు. హైదరాబాద్కు గ్రోత్ ఇంజన్లలా పనిచేస్తూ ప్రస్తుతం ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం రావడానికి కారణమైన ప్రాజెక్టులు, సంస్థలన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చినవేనని అన్నారు. నగర అభివృద్ధి కోసం 2004 నుంచి 2014 వరకు కేంద్ర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, 2014 నుంచి 2023 వరకు కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూసుకుని జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తలపైన ముస్లింలు ధరించే టోపీ ఎందుకు పెట్టుకున్నారో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పాలని సీఎం రేవంత్ చెప్పారు. ఇక తాను ఆచరించేది హిందూ మతమని, ఇతర మతాలను తాను గౌరవిస్తానని తెలిపారు. ఇక సీఎంగా అన్ని మతాలను సమానంగా చూడడం తన బాధ్యత అని చెప్పారు. వివిధ కార్యక్రమాల్లో ముస్లిం టోపీలు ధరించిన బీజేపీ నేతల టోపీలను బండి సంజయ్కి పంపుతానని, ఎందుకు పెట్టుకున్నారో వారిని అడగాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాకుంటే దాన్ని రెఫరెండంగా తీసుకుని హిందువులు బీజేపీతో లేరని బండి సంజయ్ భావిస్తారా అని ప్రశ్నించారు. ప్రచార సభలకు అనుమతి ఇచ్చేది ఎన్నికల కమిషన్ అని, ఈ విషయంలో బండి సంజయ్కి సమస్య ఉంటే వారితో మాట్లాడుకోవాలని సూచించారు. మాగంటి గోపీనాథ్ మృతిపై బండి సంజయ్కి అనుమానాలు ఉంటే డీజీపీకి గానీ పోలీసులకి గానీ ఫిర్యాదు చేయాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. గోపీనాథ్ తల్లి కూడా కేటీఆర్పై తీవ్రమైన ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. పోలింగ్ కంటే ముందే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని, అందుకే ఈ ఎన్నిక ఫలితాలు ప్రభుత్వానికి, పరిపాలనకు తనకు రెఫరెండం కాదని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ కు దమ్ముంటే తన 24 నెలల పరిపాలన చూపించి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. రెఫరెండం కాదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని స్పష్టమైంది అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్ వెంగళరావు నగర్లో శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో ప్రజలకు కష్టాలే కనిపిస్తున్నాయని, ఇక సిబ్బంది వర్గాలను 6 గ్యారంటీల పేరుతో ఆయన మోసం చేశారు అని ధ్వజమెత్తారు. దుర్యోధనుడి స్థాయిలో డైలాగులు కొట్టిన రేవంత్ 162 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపించారు. రోజు కొరకు చొప్పున ఇప్పటి వరకు 700 మంది రైతులు ఉరిపోసుకుని దుస్థితి తలెత్తింది అన్నారు. విద్యార్థులు, యువకులు, రైతన్నలు, పారిశ్రామికవేత్తలకు చేసిన మోసాలను చూసి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు ఓటు వేయాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో గెలిస్తే అభివృద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ అబద్దాలు చెబుతోంది అని, గతంలో ఇవే మాటలు చెప్పి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచాక ₹1 అభివృద్ధి పని కూడా చేయలేదు అని కేటీఆర్ మండిపడ్డారు. 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తాము అడిగితే రేవంత్ తనకు సంబంధం లేదు అని, కాంగ్రెస్ పరిపాలన చూసి ఓటు వేయాలని అడగడమేంటని ఎద్దేవి చేశారు. ఎన్నికల కోసం రేవంత్ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని, కానీ అసలు కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ పేరు ఎత్తే నైతిక అర్హత లేదు అని కేటీఆర్ మండిపడ్డారు. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా భారీ మెజారిటీతో గెలిచిన ఎన్టీ రామారావును పదవి నుంచి తొలగించిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎర్రగడ్డ మస్జిద్ను సందర్శించారు. మస్జిద్ను మైనార్టీ సమాజ సభ్యులతో కలిసి నమాజ్లో పాల్గొన్న ఆయన తర్వాత వారిని ఉద్దేశించి మాట్లాడారు. మైనార్టీలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని, కాంగ్రెస్ కూడా ఏ రోజు మైనార్టీ వర్గాలను విస్మరించలేదని అన్నారు. రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమ, వారి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాయని గుర్తు చేశారు. జరుగుతున్న ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కు సమకూర్చి అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్లో కొత్త రకం వరి విత్తనం రైతులను నట్టేట ముంచింది. మొదటిసారిగా కొత్త రకం వేస్తే అధిక దిగుబడి వస్తుందని ఆశతో ఏజెన్సీ మాటలు నమ్మి సుమారు 40 మంది రైతులు 45, 47 రకం వరి సాగు చేశారు. ఇక కొంతమంది రైతులు పూర్తిగా తెగులు వచ్చి గింజ ఎత్తు కూడా రాకుండా పోయారు. ఇక మిగతా కొంతమంది రైతులు వరి పైర్లు తీరా పిలకలు వచ్చే సమయానికి 1, 2, 3 రావడంతో మరికొంతమంది పూర్తిగా పిలకలు రాక ఎండిపోయి తీవ్ర నష్టపోయారు. గ్రామంలో 100 ఎకరాల వరకు కొత్త రకం విత్తనాలను రైతులు వేశారు. దాంతో రైతులు సుమారు లక్షల్లో నష్టపోయారు. ఏజెన్సీని సంప్రదిస్తే ఎక్కడ జవాబు లేదు. మిగతా వారు కోతలు కోసి ధాన్యం అమ్ముకుంటే మేము ఆశతో కొత్త రకం సీడ్ వేయడంతో నిరాశకు గురయ్యాము అని, దానికి తోడు అప్పుల పాలు అయ్యాము అని రైతులు లబోదీపమంటున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త రకం వరి విత్తనాన్ని అందజేసిన సూపర్వైజర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో లక్షల రూపాయల్లో పంట నష్టపోయాము అని అన్నారు. వేసిన పంట చేతికి రాక ఇప్పుడు పిలకలు వేయడంతో రైతు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు బాధిత ఏజెన్సీ నుంచి నష్టపరిహారం అందించే విధంగా చూడాలి అని రైతులు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం రాత్రి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మధుసూదన్ రెడ్డి కూడా హాజరయ్యారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి కొంతకాలానికి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ఎమ్మెల్యే సోదరుడు బీఆర్ఎస్ మీటింగ్ కు రావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా మొదటి నుంచి తన అన్న మహిపాల్ రెడ్డి వెంట సాగిన మధుసూదన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ వైపు రావడం పట్ల పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. గత ఏడాది మార్చిలో అక్రమ మైనింగ్ కేసులో మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాతే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినట్లేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అన్న మహిపాల్ రెడ్డి సమ్మతితోనే మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాపట్ల జిల్లా చీరాల టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు. 81 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సుమారు 49 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో చీరాల నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 591 మంది లబ్ధిదారులకు 5,80,00,000 రూపాయల చెక్కులను ఆ లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే కొండయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కొండయ్యకు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు జిల్లా తోళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ ఆమె మనవరాలు శ్యామల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని న్యాయవాది రూపేష్ ను హైకోర్టు ఆదేశించింది. స్వయంగా కారు ఏర్పాటు చేసి న్యాయవాదిని వారి నివాసానికి పంపించింది. అలాగే వారి ఇరువురికి పునరావాసం కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయంపై వివరాలు సమర్పించాలి అని సిఆర్డీఏ అధికారులకు స్పష్టం చేస్తుంది. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం రాయపూడికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ 90 ఏళ్లు దాటిన వృద్ధురాలు. మనవరాలు శ్యామల మానసిక వికలాంగురాలు. వృద్ధురాలి కూతురు ఇటీవల మరణించింది. ల్యాండ్ పోలింగ్ లో తమకున్న 5 సెంట్ల స్థలాన్ని నిరక్షరాస్యత వల్ల పొరపాటున సిఆర్డీఏకు అప్పగించారు. నివాసం ఉండేందుకు తమకు ఆ స్థలం తప్ప మరొకటి లేదని, దాన్ని తిరిగి ఇప్పించాలి అని, లేకుంటే కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ అవ్వ మనవరాలి విషయంలో న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి వారి పరిస్థితిని తెలుసుకుని నివేదిక ఇవ్వాలని న్యాయవాది రూపేష్ ను ఆదేశించింది. స్వయంగా కారు ఏర్పాటు చేసి న్యాయవాదిని వారి నివాసానికి పంపించింది. వారిద్దరికీ పునరావాసం కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు సమర్పించాలని సిఆర్డీఏ అధికారులకు స్పష్టం చేసింది. ప్రస్తుతం వారు ఉన్న నివాసానికి దగ్గరలోనే పునరావాసం కల్పించాలని పేర్కొంది. వైద్యుడిని పంపించి శ్యామల మానసిక పరిస్థితిని అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది. కూతురు వెంకాయమ్మ మరణించిన నేపథ్యంలో 90 ఏళ్ల వయసు దాటిన శేషగిరమ్మ మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆమె మనవరాలు శ్యామల బాగోగుల గురించి తాము ఆలోచిస్తున్నట్లు తెలిపింది. పునరావాసం విషయంలో అధికారులు చర్యలు సంతృప్తికరంగా ఉండాలి అని తేల్చి చెప్పింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్లకు పునరావాసం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని సిఆర్డీఏ తరపు న్యాయవాది కోరారు. తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్లు జారీ సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేందుకు లోటుపాట్లు లేకుండా జారీ చేయడానికి విధి విధానాలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని వేశామని తెలియజేశారు. వారం రోజుల్లో ఈ కమిటీ బోర్డుకు నివేదిక సమర్పిస్తుంది అని, దానికి అనుగుణంగా బోర్డు నిర్ణయాలు తీసుకుంటోంది అని చెప్పారు. కాగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి గోగార్భం డ్యాం వరకు శాశ్వత క్యూ లైన్ నిర్మాణం కోసం 25 కోట్లు కేటాయించామని వెల్లడించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 17 మంది భక్తులు ఫిర్యాదులు, సందేహాలు, సమస్యలపై ఈవోతో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 750 కోట్ల నిధులతో 5,000 ఆలయాలు మాత్రమే నిర్మిస్తామని ఈవో స్పష్టం చేశారు. ఇవి భజన మందిరాలు అనే అనుమానానికి తావులేదు అన్నారు. శ్రీవాణికి ఇచ్చిన 2,300 కోట్లలో ఇప్పటికే 600 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా 1,700 కోట్లు నిధులు ఉన్నాయి అని వివరించారు. కరెంటు బుకింగ్ ద్వారా జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, పరిశీలన చేసి త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలియజేశారు. నిన్నటిదాకా వరుస వర్షాలు, ఇక నుంచి చలితో వణుకు. ఉదయం సాయంత్రం వేళలో చలిమంటలు కనిపించనున్నాయి.
ఎందుకంటే రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. రాష్ట్రంలో ఆదివారం నుంచి రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ్టి నుంచి రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. చలికి సంబంధించి 23 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. ప్రధానంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదవుతాయని హెచ్చరించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలియజేసింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి పైలట్ను నిందించలేము అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదంలో మరణించిన ప్రధాన పైలట్ సుమిత్ సబర్వాల్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రం డీజీసీఏలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఓ భవనంపై కూలిపోవడంతో ప్రధాన పైలట్ సుమిత్ సహా 260 మంది మృతి చెందారు. దీనిపై కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపి ప్రమాదానికి కారణాలు తేల్చాలి అంటూ సుమిత్ తండ్రి పుష్కరాజ్ సబర్వాల్ భారత పైలట్ల సమైక్య సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొంది. విదేశీ మీడియా నివేదికలపై చింతించాల్సిన అవసరం లేదని, పైలట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని దేశంలో ఎవరూ భావించడం లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తులో 2 పైలట్ల మధ్య జరిగిన సంభాషణ మాత్రమే బయటకు వచ్చింది అని పేర్కొంది. దీనిపై స్పందన తెలియజేయాలి అంటూ కేంద్రం, డీజీసీఏ ఇతర అధికారులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పోలీస్ సిబ్బంది సరైన మార్గంలో జీవించాలి అనే ఉద్దేశంతో తమ శిక్షణా కేంద్రంలో భగవద్గీత పఠన కార్యక్రమాలను ప్రారంభించాలని మధ్యప్రదేశ్ పోలీస్ శిక్షణ విభాగం నిర్ణయించింది. ఈ మేరకు శిక్షణ విభాగం అదనపు డీజీ రాజాబాబు సింగ్ రాష్ట్రంలోని 8 శిక్షణా కేంద్రాలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఆయా కేంద్రాల్లో ప్రస్తుతం 4000 మంది శిక్షణ పొందుతున్నారు. జూలైలో నూతన బ్యాచ్ ప్రారంభం సందర్భంలోనూ శిక్షణార్థులు ప్రతిరోజు తప్పనిసరిగా రామచరితమాన్ను పఠించాలి అని రాజాబాబు సింగ్ సూచించారు. శ్రీరాముని జీవిత విలువలను, ఆయన 14 సంవత్సరాల వనవాసాన్ని వర్ణించే ఆ గ్రంథం వారిలో క్రమశిక్షణను పెంపొందిస్తుంది అని తెలిపారు. గతంలో గ్వాలియర్ రేంజ్ ఐజీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఖైదీలకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. రోజుకు 1500కు పైగా విమానాల రాకపోకలతో దేశంలోని అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయంగా పేరొందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీలో సాంకేతిక సమస్య కారణంగా వందలాది విమానాలు ఆలస్యమయ్యాయి. దేశీ, అంతర్జాతీయ సర్వీసులన్నీ కలిపి 800కు పైగా విమానాలపై ఈ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పేస్ జెట్, ఆకాశ్ ఎయిర్ ఇలా అన్ని సంస్థలు తమ విమానాలు ఆలస్యమైనట్లు ప్రకటించాయి. ఈ సమస్య ప్రభావం దేశంలోని ఇతర నగరాల్లోని ఎయిర్పోర్ట్లపైన తీవ్రంగా పడుతోంది. రాజధాని నుంచి రావాల్సిన విమానాలు ఆలస్యం అవుతూ ఉండడంతో జైపూర్, లక్నౌ, ముంబై, వారణాసి తదితర విమానాశ్రయాల్లోనూ పలు సర్వీసుల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆయా విమానాశ్రయాల అధికారులు ఈ ఆలస్యం గురించి ప్రయాణికులకు ముందుగానే సమాచారం అందిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో 60కి పైగా సర్వీసులపై ప్రభావం పడింది. విమానాల రాకపోకలకు అత్యంత కీలకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాకు సంబంధించి ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో సాంకేతిక సమస్య ఏర్పడడమే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ గందరగోళానికి కారణమని విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఏఏఐ తెలియజేసింది. గురువారం సాయంత్రం నుంచి సమస్య కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు విమానాల ప్రణాళికలు ఆటోమేటిక్గా రావట్లేదు. దీంతో వారు తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఫ్లైట్ ప్లాన్స్ను మాన్యువల్గా సిద్ధం చేయాల్సి వస్తోంది. అందుకు ఎక్కువ సమయం పడుతూ ఉండడంతో విమానాలు బయలుదేరడం బాగా ఆలస్యమవుతోంది. ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రేడార్కు 24.com ప్రకారం ఈ సమస్య కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 300కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. దేశంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న కోట్లాది మందికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెర్ట్ కీలకమైన భద్రతా సూచనలు చేసింది. ఇక గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో పలు లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. తద్వారా సైబర్ నేరగాళ్లు ఫోన్లను హ్యాకింగ్ చేసే ప్రమాదం ఉందని, టార్గెట్ చేసుకున్న డివైజ్లలో ఆర్బిటరీ కోడ్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ 13, 14, 15, 16 ఓఎస్ యూజర్లు హ్యాకింగ్ రిస్క్లో ఉన్నారు అని పేర్కొంది. ఆయా ఓఎస్ వెర్షన్ల ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్న వారు వెంటనే ఓఎస్ను అప్డేట్ చేసుకోవాలి అని, గూగుల్ తాజాగా రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
షుగర్, ఒబేసిటీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇకపై అమెరికా వీసా పొందడం కష్టం కానుంది. గుండె జబ్బులు, తీవ్ర శ్వాస సమస్యలు ఉన్న వారికి వీసా నిరాకరించే అవకాశం ఉంది. ఇక ఈ మేరకు విదేశీయులు ఎవరైనా అమెరికా వీసా పొందడం కోసం ఇప్పటికే ఉన్న ఆరోగ్య పరిశీలన నిబంధనలో ఆ దేశ విదేశాంగ శాఖ మార్పులు చేస్తుంది. ఇకపై మధుమేహం, ఊబకాయ అంశాలను పరిశీలన జాబితాలో చేర్చింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లకు నూతన మార్గదర్శకాలు వెళ్లాయని ఆ దేశానికి చెందిన KFF హెల్త్ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచ ఒబేసిటీకి రాజధానిగా మారిన అమెరికాలోకి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు రాకుండా నియంత్రించడం, అక్కడ ప్రభుత్వానికి భారంగా కాకుండా ఉండడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం వృద్ధాప్యంలో ఉన్నవారికి, ఒకవేళ అమెరికాలో ప్రభుత్వ ప్రయోజనాలు పొందాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నవారికి కూడా వీసా రావడం కష్టమేనని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఎంబసీలు, కాన్సులేట్ల అధికారులకు జారీ చేసిన కొత్త మార్గదర్శకాల్లో వీసా దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. గుండె జబ్బులు, తీవ్ర శ్వాస సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, నాడి సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య పరిస్థితిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. వాటి చికిత్సకు $100,000 వ్యయం అవుతుంది. వారు అమెరికాలోకి వచ్చాక ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తే తీవ్ర భారం పడుతుంది. ఇక అలాంటి వారికి వీసా నిరాకరించారు. ఒకవేళ దరఖాస్తుదారులకు తమ వ్యాధుల చికిత్స, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని పూర్తిగా భరించగల ఆర్థిక స్తోమత ఉంటే పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక వీసా దరఖాస్తుదారులు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తీవ్ర వ్యాధులు, వైకల్యాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. అమెరికాలోకి వలసలను నిరుత్సాహపరచడం కోసమే మార్గదర్శకాలకు ఇలా విస్తృతం చేశారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి, స్నేహితుడు, ఆయన నాయకత్వం బాగుంది అని వ్యాఖ్యానించారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బరువు తగ్గించే ఔషధాల ధరలు దిగివచ్చేలా ట్రంప్ కొత్త ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. రష్యా నుంచి భారీగా చమురును కొనుగోలు చేసే ప్రక్రియను ఆయన తగ్గించారు. నన్ను భారత్ రావాలని మోదీ కోరుతున్నారు. ఈ విషయాన్ని మేము పరిశీలిస్తున్నాం. నేను భారత్కు వెళ్తా అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయగలమని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యాలు అత్యంత రహస్యంగా భూగర్భ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన అణు నిరాయుధీకరణకు పిలుపునిచ్చారు. మరుక్షణమే తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలము అని హెచ్చరించారు. అణు నిరాయుధీకరణపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి వెలిసిల్లాలి అని కోరుకుంటున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఆ మరు నిమిషంలోనే తాము తక్షణమే అణు పరీక్షలు చేపడతామంటూ ట్రంప్ కీలక ప్రకటన